అందరికీ నమస్కారం. నేను మీ కొరవి వినయ్ కుమార్. తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు, ఎవరెవరికి అవకాశం దక్కనుంది? గత కొంతకాలంగా న్యూస్ లో మరో 4 రోజుల్లో తెలంగాణలో కేబినెట్ విస్తరణ అంటూ అనేక వార్తలు వస్తున్నాయి. అయితే నిజానికి కేబినెట్ విస్తరణ ఎప్పుడు అంటే ప్రస్తుతం ఆషాఢ మాసం మొదలైన సందర్భంగా ఇప్పుడైతే కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం లేదు. కేబినెట్ విస్తరణ ఖచ్చితంగా శ్రావణ మాసంలో ఉండే అవకాశం ఉంది. అయితే అందులో ఎవరికి అవకాశం దక్కుతుంది అంటే మొదటి వరుసలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు వినిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగింది. కానీ మునుగోడు ఉప ఎన్నిక తర్వాత ఒక్కసారిగా మూమెంటం బీజేపీ నుంచి కాంగ్రెస్ వైపుకు మరలడంలో కీలక పాత్ర కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిది. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అలానే జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్ పార్టీలో చేరారో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ చాలా బలహీన పడింది. అలానే ఎప్పుడైతే బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరియు వివేక్ వెంకట స్వామిలు కాంగ్రెస్ పార్టీలో చేరారో అప్పుడు బీజేపీని ప్రత్యామ్నాయంగా చూసిన ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా చూస్తూ వచ్చారు. అందు కారణం చేతనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఆ మూమెంటం ని బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీ వైపు స్విచ్ చేయడంలో రాజగోపాల్ రెడ్డిది అలానే వివేక్ వెంకట స్వామిది కీలకమైనటువంటి పాత్ర. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి జూపల్లి కృష్ణారావుకు అలానే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మరియు తుమ్మల నాగేశ్వరరావుకు ఇప్పటికే కేబినెట్ లో అవకాశం దక్కింది. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మరియు వివేక్ వెంకట స్వామిలకు మాత్రం మొదటి విస్తరణలో అవకాశం దక్కలేదు. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు మొదట వినబడుతుంది. అంతేకాకుండా ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి సీటును గనక కాంగ్రెస్ పార్టీ గెలిస్తే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిపిస్తే ఆయనకు మంత్రి పదవి కన్ఫర్మ్ అంటూ అధిష్టానం నుంచి ఆయనకు సంకేతాలు వచ్చాయన్న వార్తలు కూడా వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి. కానీ ఆయనకు చిన్న ఇబ్బంది కూడా ఎదురవుతుంది. అదేంటంటే ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి 4 మంత్రి పదవులు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. అంతేకాకుండా వాళ్ళ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ప్రస్తుతం కేబినెట్ లో ఉన్నారు. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇస్తే ఒకే కుటుంబానికి 2 మంత్రి పదవులు వచ్చినట్లుంటుంది. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకే కుటుంబానికి 2 మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంటే తన సతీమణి ఉత్తమ్ పద్మావతి రెడ్డికి కూడా మంత్రి పదవి ఇవ్వాలని ఆయన కోరుతున్నట్లు తెలుస్తుంది. అలానే ఇప్పటికే నల్గొండ నుంచి 2 మంత్రులుగా ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి. దీంతో 3వ మంత్రి పదవి కూడా నల్గొండకి వస్తుందా లేదా అన్న చర్చ కూడా సాగుతుంది. అయితే ఖమ్మం జిల్లాకు ఇప్పటికే 3 మంత్రి పదవులు ఇచ్చారు. అయితే ఖమ్మం జిల్లా కంప్లీట్లీ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది కాబట్టి వారికి 3 మంత్రి పదవులు ఇచ్చారు. నల్గొండ జిల్లాలో కేవలం సూర్యాపేట ఒకటే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, మిగిలిన అన్ని కూడా కాంగ్రెస్ పార్టీనే గెలిచింది. ఈ నేపథ్యంలో నల్గొండకి 3 మంత్రి పదవులు దక్కినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదనే చెప్పుకోవాలి. ఒకవేళ నల్గొండ నుంచి ఇవ్వాలి అనుకుంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు మొదట వినిపించే అవకాశం ఉంది. ఆయనకు మొదటి ప్రాధాన్యత ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే ఇప్పటికే తెలంగాణ కేబినెట్ లో 12 మంది మంత్రులు ఉన్నారు. ముఖ్యమంత్రితో కలుపుకొని మరో 6గురికి మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మొత్తం 18 మందికి తెలంగాణ కేబినెట్ లో అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే మంత్రి పదవులు దక్కని జిల్లాలు ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి మరియు హైదరాబాద్ లో ఉన్నాయి. అయితే మెదక్ జిల్లాకు కేవలం ఒకే ఒక్క మంత్రి పదవి దక్కింది. దీంతో మరొక మంత్రి పదవి అవకాశం మెదక్ జిల్లాకు ఉంది. అయితే హైదరాబాద్ నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే మొదటి విస్తరణలో హైదరాబాద్ కు అవకాశం దక్కకపోవడానికి కారణం ఏంటంటే హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదు. దీంతో ఇక్కడ అవకాశం దక్కలేదు. అయితే ఎవరినైనా మంత్రిని చేసి అవకాశం ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి విస్తరణలో ఆ సాహసం చేయలేదు. అయితే ప్రస్తుతం కోదండరాం రెడ్డి టీజేఎస్ తరఫున గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అలానే ఆమెర్ అలీ ఖాన్ మైనార్టీ కోటాలో హైదరాబాద్ తరఫున గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. అంతేకాకుండా ఇటీవల బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఈ ముగ్గురిలో ఎవరికైనా ఒకరికి మంత్రి పదవి వచ్చే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. అయితే కోదండరాం హైదరాబాద్ నుంచి మంత్రి పదవి దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఆయనకు గనక మంత్రి వర్గంలోకి తీసుకుంటే ఒక ఉద్యమకారుణ్ణి మంత్రి పదవి ఇచ్చి తమ ప్రభుత్వం గౌరవించిందని చెప్పుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక లైన్ దొరుకుతుంది.
అలానే ఒకవేళ ఆమీర్ అలీ ఖాన్ ను కనుక కేబినెట్ లోకి తీసుకుంటే హైదరాబాద్ కోటాను ఇటు మైనారిటీ కోటాను ఫిల్ చేసినట్లు అవుతుంది. అయితే దానం నాగేందర్ కూడా హైదరాబాద్ కోటాలో అలానే బలమైనటువంటి సామాజిక వర్గమైనటువంటి మునూర్ కాప్ కోటాలో ఆయన కూడా మంత్రి వర్గంలోకి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఆయన ఇతర పార్టీ నుంచి వచ్చిన నాయకుడు కావడంతో ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు దానం నాగేందర్ కు అవకాశం ఇవ్వొద్దని కోరుతున్నట్లు తెలుస్తుంది. అయితే మరో నాయకుడు ఫెరోజ్ ఖాన్ కూడా మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఫెరోజ్ ఖాన్ ను కనుక మంత్రివర్గంలోకి తీసుకుంటే ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఫెరోజ్ ఖాన్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటారా లేదా అనేది చూడాలి. అయితే ఇటీవల జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మరియు కార్పొరేటర్లతో మంత్రి కేటీఆర్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి జిహెచ్ఎంసీ ఎమ్మెల్యేలు 6 గైరాజరయ్యారు. అయితే వాళ్ళు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనబడుతున్నాయి. అందులో కుత్బుల్లాపూర్ నుంచి గెలిచినటువంటి కేపీ వివేకానంద గౌడ్, అలానే అంబర్పేట్ నుంచి గెలిచినటువంటి కాలేరు వెంకటేష్, ఉప్పల్ నుంచి గెలిచినటువంటి బండారు లక్ష్మారెడ్డి, పటాన్చెరు నుంచి గెలిచినటువంటి గూడెం మైపాల్ రెడ్డి, కూకట్పల్లి నుంచి గెలిచినటువంటి మాధవరం కృష్ణారావు మరియు షేర్లింగంపల్లి నుంచి గెలిచినటువంటి అరికేపూడి గాంధీలు ఉన్నారు. ఒకవేళ ఈ 6లో ఎవరికైనా ఒకరికి మంత్రి పదవి జిహెచ్ఎంసీ కోటాలో వచ్చే అవకాశాలను కూడా మనం కొట్టిపరేయడానికి లేదు. కానీ ఇప్పటికే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీ ఫామ్ మీద గెలిచిన వారికి మాత్రమే మంత్రి పదవులు ఇస్తామని ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆ స్టేట్మెంట్ కు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద గెలిచిన వారికి అవకాశం ఇస్తారా, లేదంటే కొన్ని ప్రత్యేక కారణాల చేత ఈ 6లో ఎవరికైనా ఒకరికి మంత్రి పదవి ఇస్తారా, లేదంటే దానం నాగేందర్ కు మంత్రి పదవి ఇస్తారా అనేది చూడాలి. ఒకవేళ మనం జిల్లాల వారీగా ఎవరెవరికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందనేది చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లా నుంచి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మంత్రి పదవిని ఆశిస్తున్నారు. అయితే ఆయన ప్రస్తుతం బట్టి వర్గంలో ఉన్నారు. అందువల్లనే ఆయనకు మొదటి విస్తరణలో అవకాశం దక్కలేదని తెలుస్తుంది. అయితే ఒకవేళ అవకాశం ఉంటే బట్టి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి వర్గంలో తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆయన వెలమ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడం ఆయనకు మైనస్ గా మారుతుంది. కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఇది వరకు ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో అన్ని తానై ఆయన కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో ఆదిలాబాద్ జిల్లాలో కొక్కిరాల ప్రేమ్ సాగర్ ది కీలకమైనటువంటి పాత్ర అని చెప్పుకోవాలి. అయితే ఆదిలాబాద్ జిల్లా నుంచి మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినటువంటి వెట్మా బొజ్జు కూడా మంత్రి వర్గ రేస్ లో ఉన్నారు. ఆయన ఎస్టీ కావడంతో ఎస్టీ కోటాలో ఆయనకు మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయి. అయితే రేవంత్ రెడ్డి కూడా వెట్మా బొజ్జు వైపు మొగ్గు చూపుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రస్తుతం చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వివేక్ వెంకట్ స్వామి కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఆయనకు జిల్లాలో గట్టి పట్టుంది. అలానే జిల్లా రాజకీయాలను శాసించే స్థాయిలో ఆయనకు ఆర్థిక వనరులు కూడా ఉన్నాయి. అలానే బీజేపీ నుంచి కాంగ్రెస్ వైపు మూమెంటం స్విచ్ అవ్వడంలో వివేక్ వెంకట్ స్వామిది కూడా కీలకమైనటువంటి పాత్ర. కానీ ఆయన అన్న బెల్లంకొండ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు వినోద్ వెంకట్ స్వామి. దీంతో అది ఆయనకు మైనస్ గా మారుతుంది. అలానే వివేక్ తనయుడు వంశీకృష్ణ ఇటీవల పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే ఇప్పటికే వారి కుటుంబం నుంచి 3 ప్రజాప్రతినిధులుగా ఉన్నారు కనుక మరి ఆయన మంత్రివర్గంలోకి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకుంటుందా లేదా అనేది చూడాలి. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి వస్తే అక్కడి నుంచి బోధాన్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి మంత్రివర్గం రేస్ లో ఉన్నారు. అలానే ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా మంత్రివర్గ రేస్ లో ఉన్నారు. అయితే ఇది వరకే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. అయితే ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో అది ఆయనకు మైనస్ గా మారే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం పిసిసి అధ్యక్ష పదవి కోసం కూడా ఆయన పోటీ పడుతున్నారు. ఒకవేళ ఆయనకు పిసిసి అధ్యక్ష పదవి దక్కకపోతే మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. కానీ ఇప్పటికే గౌడ సామాజిక వర్గం నుంచి పొన్నం ప్రభాకర్ ఉన్నారు కాబట్టి మరొక పదవి గౌడ సామాజిక వర్గం నుంచి మహేష్ కుమార్ గౌడ్ కు ఇస్తారా లేదా అనేది చూడాలి. అయితే రంగారెడ్డి జిల్లా నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే మల్రెడ్డి రంగారెడ్డి చాలా సీనియర్ నాయకుడుగా ఉన్నారు. ఆయన మంత్రివర్గ రేస్ లో ఉన్నారు. ఆయన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పార్టీనే నమ్ముకొని ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీ బలోపేతం కోసం ఆయన
కృషి చేశారు. అయితే మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రివర్గంలో అవకాశం ఇస్తారా లేదా అనేది చూడాలి. అంతేకాకుండా ఇది వరకు మంత్రిగా పనిచేసినటువంటి పట్నం మహేందర్ రెడ్డి కూడా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా కూడా కొనసాగుతున్నారు. కనుక ఆయనకి ఏమైనా మంత్రి పదవి ఇస్తారా లేదా అనేది చూడాలి. అయితే ఇటీవల ఆయన సతీమణి పట్నం సునీత మహేందర్ రెడ్డికి మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్ ను కేటాయించారు. దీంతో ఆయనకు మంత్రివర్గంలోకి తీసుకుంటారా లేదా అనేది చూడాలి. అంతేకాకుండా ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో ఇప్పటికే రెడ్డిల నుంచి పోటీ ఎక్కువగా ఉండడంతో మంత్రివర్గంలోకి ఆయన తీసుకుంటారా లేదా అనేది చూడాలి. అయితే మెదక్ జిల్లాను కనుక మనం చూసుకున్నట్లయితే అక్కడి నుంచి మైనంపల్లి రోహిత్ మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా మెదక్ నుంచి ఎన్నికయ్యారు. ఆయన ఇప్పటికే తనకు కేబినెట్ లో అవకాశం దక్కనుందని ప్రచారం కూడా చేసుకుంటున్నారు. అయితే మరి ఆయనకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అవకాశం ఇస్తుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే వెలమ సామాజిక వర్గం నుంచి ఇప్పటికే జూపల్లి కృష్ణారావు ఉన్నారు కాబట్టి మరొక వెలమకు మంత్రివర్గంలోకి తీసుకుంటారా లేదా అనేది చూడాలి. అయితే మెదక్ జిల్లా కోటాలో నీలం ముదిరాజ్ పేరు కూడా చాలా ప్రముఖంగా వినిపిస్తుంది. అయితే ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు తరచూ పార్టీలు మారే నీలం ముదిరాజ్ కు అవకాశం ఇవ్వొద్దని నికార్సైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకే మంత్రివర్గంలోకి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కోరుతూ ఉంది. అయితే ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి నీలం ముదిరాజ్ పేరు వినిపిస్తున్నప్పటికీ ఆయనకు అవకాశం దక్కుతుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఇటీవల ఆయన మెదక్ ఎంపీగా కూడా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చెందారు. మరి ఆయనకు అవకాశం ఇస్తారా లేదా అనేది చూడాలి. అయితే మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతేకాకుండా జూపల్లి కృష్ణారావు కూడా మంత్రిగా ఉన్నారు మహబూబ్ నగర్ జిల్లా నుంచి. దీంతో మరొక మంత్రి పదవి మహబూబ్ నగర్ జిల్లాకు దక్కుతుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే వాకిటి శ్రీహరి భక్తాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఇప్పటికే రేవంత్ రెడ్డి వాకిటి శ్రీహరికి మంచి పదవి ఇస్తామని హామీ కూడా ఇచ్చారు. అయితే ముదిరాజ్ సామాజిక వర్గానికి కూడా ఒక మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వాకిటి శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకుంటారా అనేది చూడాలి. అయితే ఇప్పటికే 12 మంది మంత్రుల్లో 2 ఎస్సీ కోటాలో మంత్రులుగా ఉన్నారు. ఒకటి మాదిగ సామాజిక వర్గానికి ఇస్తే ఒకటి మాలా సామాజిక వర్గానికి ఇచ్చారు. ఎస్టీ మహిళా కోటాలో మంత్రి సీతక్కకు అవకాశం దక్కింది. బీసీల నుంచి 2కి అవకాశం దక్కింది. వెలమ సామాజిక వర్గానికి ఒకటి, కమ్మ సామాజిక వర్గానికి ఒకటి మరియు ఆర్యవైశ్య సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవులు దక్కాయి. అలానే రెడ్డి సామాజిక వర్గానికి 4 మంత్రి పదవులు దక్కాయి. దీంతో మొదటి విస్తరణలో బీసీలకు పెద్దగా అవకాశం రాలేదన్న విమర్శ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో 2వ విస్తరణలోనైనా బీసీలకు అవకాశం ఇస్తారా లేదా అనేది చూడాలి. సీతక్కకు హోం మంత్రి పదవిని కేటాయిస్తారంటూ చర్చలు జరుగుతున్నాయి. అయితే మనం గత కొన్ని సంవత్సరాల నుంచి కనుక చూసుకున్నట్లయితే మహిళకు మంత్రి పదవి దక్కుతూ ఉంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక మహిళకే హోం మంత్రి పదవి దక్కింది. ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి హోం మంత్రిగా సబితా ఇంద్రారెడ్డిని చేశారో అప్పటి నుంచి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో మంత్రి పదవి అనేది మహిళకే దక్కుతుంది. ఈ నేపథ్యంలో సీతక్కకు హోం మినిస్ట్రీ పదవి దక్కుతుందా లేదా అనేది చూడాలి. చిన్న చిన్న మార్పులు శాఖల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే అదనపు బాధ్యతలు చూస్తున్నారో వారిని ఆ అదనపు బాధ్యతల నుంచి తప్పించి ఆ శాఖలను కొత్తగా నియమించబడుతున్నటువంటి మంత్రులకు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ధన్యవాదాలు.